తిరుమల లడ్డూ లడాయి మరింత ముదురుతోంది. వెంకన్న ప్రసాదంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తిరుపతి లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. జంతువుల కొవ్వుతో తయారు చేసే నెయ్యి వాడారంటూ ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి భగ్గుమన్నారు. వెంకన్న ప్రసాదం మహాభాగ్యం కాదా? లడ్డూ లడాయి ఇవాళ లంచ్ అవుట్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యులు, అక్కడ జరిగే కార్యక్రమాలపై అవగాహన ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు. రైట్, భానుప్రకాష్ రెడ్డి గారు, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? నిజంగా లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడుతున్న మాట వాస్తవమేనా? ఏం చెప్తారు సార్? సతీష్ అన్న, మీకు ప్యానల్ నుండి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు గాని, ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి దేవదేవుడి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు స్వామివారిని చూసినా చూడకపోయినా స్వామివారిని లడ్డుని స్వామివారి ప్రతిమగా భావించి దాన్ని స్వీకరించే అలవాటు. అలాంటి పవిత్రమైన లడ్డు నాణ్యతలో 2019 నుంచి 2024 వరకు ఆ మధ్య కాలంలో మీరు కానీ గమనించినట్టయితే పూర్తిగా నాణ్యత లోపించింది. ఏమిరా కారణం అంటే, పూర్తిగా సరఫరా చేసినటువంటి ఆవు నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది. రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యిని వినియోగిస్తారు. 14 టన్స్ ఆఫ్ కౌ గీ మేము శ్రీవారి ప్రసాదాల్లో వినియోగిస్తాం. కాబట్టి ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏరియాస్ లో కౌంట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఆవులు ఎక్కువ ఉంటాయి. మీకు నార్త్ ఇండియాలో బఫెలో బెల్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మాకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే ఆ 5 years లో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ నార్త్ ఇండియా నుంచి ప్రొక్యూర్ చేసి పంపించారు. అక్కడ బఫెలో మిల్క్ దొరుకుతుంది కాబట్టి దాని అడల్ట్రేషన్ కోసం ఖచ్చితంగా వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు ఇలాంటి ఇంగ్రీడియంట్స్, ఈ అనిమల్ ఫ్యాట్ వాడుంటారు గీ దీనికోసం, థిక్నెస్ కోసము. కాబట్టి ఖచ్చితంగా అడల్ట్రేషన్ జరుగుండే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్పారు. కానీ లోపం ఎక్కడుందంటే, టీటీడీలో ఆ 5 years ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ లో దీన్ని పూర్తిగా పరిశీలించకుండా స్వామివారి ప్రసాదానికి వినియోగించారు. అక్కడ లోపకారి ఒప్పందం జరిగింది, కోట్ల రూపాయల చేతులు మారింది. చెప్పింది ఒకటి, ఇచ్చింది ఒకటి. మీకు సప్లైలో జరిగేటప్పుడు టెండర్ లో కొటేషన్ ఒకటి ఇచ్చి సప్లై చేసేది ఒక విధంగా సప్లై చేస్తారు. దీన్ని మీరు అడగచ్చు, ఎందుకు మీరందరూ గమ్మున ఉన్నారు, మౌనంగా ఉన్నారని. గత 5 సంవత్సరాలలో 2019 నుంచి 2024 వరకు అక్కడ వైసీపీ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారికి కూడా చెప్తున్నా, వారు కూడా వెంకటేశ్వర భక్తుడే, పేరులోనే వెంకటేష్ పెట్టుకున్నారు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు ధర్మకట్టలి మండలిలో తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరచలేదు, ఎక్కడ గానీ దాన్ని బహిర్గతం చేయలేదు. ఆ రోజే ప్రశ్నించడం జరిగింది, ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? మీరు తప్పు చేయకపోతే మీరు తీసుకుంటే నిర్ణయాలని ఎందుకు మీరు వెబ్సైట్ లో పెట్టలేదని ఆ రోజే భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే వారు తప్పు చేసేదానికి అవకాశం లేదా అన్న? అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ప్రశ్నలు సార్. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత మీకు లడ్డూలో ఈ కల్తీ జరిగిందని తెలిసిందా? ఒకటి. రెండోది, నిజంగా లడ్డూలో జంతు కొవ్వులతో తయారు చేసిన నెయ్యిని లేదంటే అలాంటి ఆయిల్స్ ని వాడుతున్నారనేది నిర్ధారణ అయిందా? అంటే ఈజ్ దర్ ఎనీ రిపోర్ట్? ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడు, ఆయన దయతోనే అప్పుడు జరిగినటువంటి బ్లాస్ట్ లో బయటపడ్డారన్న. వెంకటేశ్వర స్వామి దయతోనే ఆయన బయటపడ్డారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు చెప్పినట్టు మొదటి మాట, నా ప్రక్షాళన, నా పరిపాలన తిరుమల ఆలయం నుంచే మొదలు పెడతానని చెప్పారు. ఆ విధంగానే అక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెట్టారు. కాబట్టి మేము వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా రాజకీయం చేయాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. వెంకటేశ్వర స్వామిలు ఎందుకంటే ఇప్పటికే మాకు ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. 164 స్థానాలన్నా 164. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 స్థానాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారి మీద ఉంది. మీకు పర్ఫెక్ట్ మ్యాండేట్ ఇచ్చారు, నేను ఆ విషయాన్ని నేను ప్రస్తావించట్లేదు. అంటే లడ్డూలో జంతువుల కొవ్వుతో చేసిన ఆయిల్స్ కానీ నెయ్యిని కానీ వాడుతున్నట్టుగా ఏమైనా నిర్ధారణ అయ్యిందా? ఏమైనా రిపోర్ట్ వచ్చిందా? లేదంటే బయట పెడతారా?
ఆ రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారన్నా. Okay. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేగ్గా చెప్పే అవకాశం లేదు, Right. అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. Right. నిన్న జరిగినటువంటి 100 రోజులు పూర్తయిన ఎన్డీఏ 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో ఆవేదనతో ఆందోళనతో వాళ్ళు చెప్పారు, ఒక వెంకటేశ్వర భక్తుడిగా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతిని, అకృత్యాలని నిన్న వారు చెప్పారు తప్ప దీన్ని ఏదో రాజకీయ కోణంగానో వారి మీద ఏమో మసిపోయాలని మేము చూపట్ల. వారు చేసినటువంటి దుర్మార్గ పనుల్ని ప్రజల ముందు, శ్రీవారి భక్తుల ముందు పెట్టాం. రైట్. వెంకటరెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్య టీటీడీ ధర్మకర్తల మండలి, అదే మన టీటీడీ బోర్డు అంటాం, ప్రజలకి టీటీడీ బోర్డు అంటే అర్థమవుతుంది, తీసుకున్న నిర్ణయాల్లోని దాపరేఖాన్ని మెయింటైన్ చేశారు. ఏ కాంట్రాక్ట్కి ఎవరేమి ఇచ్చారు కూడా తెలియదు. ఇది భానుప్రకాష్ రెడ్డి గారు లేవనెత్తుతున్న మొదటిది. రెండోది, కొద్దిసేపటి కిందట మంత్రి డోలా వీర బాలాంజనేయ స్వామి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే 2019 వరకు నందిని, అంటే కర్ణాటకకు చెందిన నందిని సంస్థ నెయ్యిని పంపిణీ చేసేది 50 ఏళ్ళుగా. కానీ మీరు వచ్చిన తర్వాత తమిళనాడుకి చెందిన వేరే కాంట్రాక్ట్కి అప్పగించారు, దానిలో కల్తీ జరిగింది అన్నది రెండోది. 3, లడ్డు టేస్ట్ తగ్గిపోయింది, నాణ్యత తగ్గిపోయింది, చాలా ఆరోపణలు వచ్చింది అందుకే అన్నది నేతలు చెప్తుంది. సతీష్ గారు, మనం మాట్లాడటానికి కొంచెం అన్న అర్థం పర్థం ఉండాలి. ఎందుకంటే ఒక సెన్సిటివ్ అంశం, ఒక 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి అంశం. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసినటువంటి సంగతే. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేశాడు? అసలు ఎంత దారుణం అంటే, ఒక మనిషి కూడా, ఒక మనిషిగా ఎవరు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద, ఆయన ప్రసాదం మీద చేయనటువంటి వ్యాఖ్యలు నిజంగా అందరు హిందువులను కూడా దెబ్బతీసేటట్టుగా వ్యాఖ్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమల వెళ్ళారు. మరి అదే జంతువుల నెయ్యితో తయారు చేసిన లడ్డులు తిన్నాడా? వాళ్ళ మనవడికి అదే పెట్టాడా? మోడీ గారు అదే తిన్నాడా? భానుప్రకాష్ రెడ్డి గారు అదే తిన్నారా? ఇప్పుడు మీరు చేసినటువంటి ఆరోపణలో మీరు 2 సార్లు గుచ్చి భానుప్రకాష్ రెడ్డి అదే తిన్నాం కదా, వినండి, అదే తిన్నారా? మీరు పెట్టారు, అదే తిన్నారా? మీరు పెట్టారు, మీరు అంటున్నారు కదా, బాధపడుతున్నాం, అధికారం ఉంది కదా అని చెప్పి 5 సంవత్సరాలు స్వామి ప్రసాదంగా స్వీకరించాం. పవిత్రమైనటువంటి అడిగిందని సమాధానం చెప్పడం భానుప్రకాష్ రెడ్డి గారు. యాంకర్ గారు 2 సార్లు అడిగారు, సతీష్ గారు స్కిప్ చేశారు. మీరు మోడీ గారి పేరు ఎందుకు తెస్తారండి? మోడీ గారు ఎవరిదైనా తీసుకొని వస్తాం, ఎవరిదైనా తీసుకొని వస్తాం, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఏ రిపోర్ట్ ఆధారంగా, ఎవరిచ్చిన రిపోర్ట్ ఆధారంగా చెప్పారు, ఎవరిచ్చారు చూపించారు. మీరు అడగడంలో తప్పులేదు. భానుప్రకాష్ రెడ్డి గారు అనేది ఏంటంటే ఏ ఆధారము లేకుండా, ఏ రిపోర్టు లేకుండా, ఎక్కడ ఈ విషయం తేలకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రిపోర్టు ఉంది కాబట్టి సతీష్ గారు పడ్డట్టుగా. ఇప్పుడు మీరు భానుప్రకాష్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఇదిగోండి ఫలానా మా దగ్గర ఈ ఆధారం ఉంది అని చెప్పాలి. ఇప్పుడే టీటీడీ ఈఓగా వీళ్ళు నియమించినటువంటి ఈఓ శ్యామలరావు ఏం చెప్పారు, వెజిటబుల్ ఫ్యాట్ అనేది మొన్న వచ్చిందని ఆయన చెప్పాడు. అది కూడా ఇప్పుడు సప్లై చేస్తుంది. దాంట్లో అసలు గడిచిన ప్రభుత్వం సప్లై చేసినా, ఇప్పుడు సప్లై చేసినా దాని విధానం ఎంత ఉంటుందో ఆయన మెంబర్ గా పనిచేస్తారో ఆయనకు ఐడియా ఉంటుంది. మొత్తం 3 రకాల టెస్టులు చేస్తారు సార్. అది కూడా ఎవరైతే ఆ నెయ్యి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి ఉంటారు, ఇక్కడ టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే టీటీడీకి సంబంధించిన ప్రతినిధి ఉంటారు, వీళ్ళు ప్రతి ఒక్క ట్యాంకుని, వచ్చేటటువంటి ఆవి నెయ్యి ట్యాంక్ ఏదైతే వస్తుందో ఆ నెయ్యి ట్యాంక్ ని 3 రకాల టెస్టులు 2 గంటలకు పైగా టెస్టులు జరుగుతాయి సార్. చేసిన తర్వాత ఎలా చేస్తారు? ఆ టెస్టులు ఏంటి? మాయిశ్చర్ కంటెంట్ ఉందా లేదా, ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్, ఫారెన్ యానిమల్ ఆయిల్, ఈ 3 టెస్టులు చేసి ఏమి లేవని తేలిన తర్వాతే నెయ్యిని ఎలా చేస్తారు. ఇది ప్రొసీజర్. అంతకుముందు 5 ఏళ్ళు జరగని, అంతకుముందు 5 ఏళ్ళు ఇప్పుడు జరిగిన ఇదే ప్రొసీజర్. సో ఎక్కడా కూడా ఆవు నెయ్యిలో మీరు అన్నట్టుగా
ఈ ఫ్యాట్ కలిసింది మీరు అన్నట్టుగా ఏదైతే జంతువుల నెయ్యి కలిసింది అనేది ఎక్కడ లేదు, అది ఎప్పుడు జరగదు. నిజంగా అట్లాంటిది జరిగి ఉంటే మేము నాశనం అయి చచ్చిపోతాం సార్, లేదంటే అట్లా ఆరోపణలు చేసిన వాళ్ళు సర్వనాశనం అవుతారు. అదే కుటుంబ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయమని అడిగారు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ నిన్న సవాల్ చేశారు, నేను నా కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి ఇదే తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తాము. మీరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మనవని తీసుకొని వచ్చి ప్రమాణం చేస్తారని అడిగారు. మరి దానికి సమాధానం చెప్పండి. రెండు, మీరు ఊరక ప్రతిదానికి ఏదో మా ప్రభుత్వంలో ఏది జరగకపోయినా జరిగిందని చెప్పి ఆరోపణలు చేసేటటువంటి నీచ స్థాయికి మీరు దిగదారన్న విషయం క్లియర్ గా అర్థం అవుతా ఉంది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ చేయించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఏదైతే ఈ ఆవు నెయ్యిలో కలిసిందనే దాని మీద మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? దానికి సిద్ధంగా ఉన్నారా? ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకొకటి సార్, తిరుపతి విజిలెన్స్ కు సంబంధించి ఇప్పుడు ఈ విచారణ అని పెట్టిన అధికారి ఒక ముస్లిం ని నాన్ హిందువుని తీసుకొని వచ్చి కరీముల్లా అనేటటువంటి అతను తీసుకొని వచ్చి పెట్టారు. మీకు కనీసం అదన్నా ఐడియా ఉందా? భానుప్రకాష్ రెడ్డి గారు కరీముల్లా షరీఫ్ ఎవరో ఐడియా ఉందా? ఇప్పుడు దీనికి విచారణ చేస్తున్న అధికారి మీకు తెలుసా? మరి మీరు హిందూ మత భక్తుడిగా బాగా బిల్డప్ ఇస్తా ఉంటారు కదా సార్ కూర్చొని. నిజంగా మీకు భక్తి ఉంటే, నిజంగా మీకు భక్తి ఉంటే మరి ఇట్లాంటి అధికారులు ఎందుకు తీసుకొని వచ్చేసారు? చెప్పండి. కరీముల్లాతో పాటు 60 మంది అధికారులు ఉన్నారండి. కరీముల్లాతో పాటు 60 మంది అధికారులు ఉన్నారు. కరీముల్లాతో పాటు 60 మంది అధికారులు ఉన్నారు. ఇప్పుడు ఈ విచారణకు ఈ అధికారిని ఎందుకు వేశారో సమాధానం నేను అడుగుతున్నా. మీరు మరి రెండో అంశం వచ్చేటప్పటికి అంటే వెంకటరెడ్డి గారు ముస్లిం చెందిన అధికారిని మీకేం బాధ? విజిలెన్స్ అనేది ప్రభుత్వానికి బాధ లేదు, మీకేం బాధ? ఓకే, ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యవస్థ అది. విజిలెన్స్ అనేది ఐపీఎస్ లో ముస్లింస్ ఉంటారు, గ్రూప్ 1 ఉంటారు, హిందూ మత భక్తులను ఉంటారు, లేదంటే హిందూ మతం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి దానికి విచారణ అధికారికి వేస్తారా? వేసి మీరు ఎట్లాంటి రిపోర్టులు కోరుతా ఉన్నారు? ఏ విధంగా ఈ రోజు మీరు అంటే ఈ రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఆలోచనకు తెరలేపారా? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి సార్. మనం మాట్లాడేటప్పుడు ఏ అంశం మీద మాట్లాడాలి, దేని మీద మాట్లాడకూడదు తెలియకుండా మీ 100 రోజుల పరిపాలన మొత్తం చెత్త పరిపాలనగా ఉంది కాబట్టి ఏ ఒక్క స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయకుండా రోజుకొకటి తెర మీదకి వస్తా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఇంకో మరో కొత్త ఈ రోజు రాజకీయంగా వాడుకోవాలి. భానుప్రకాష్ గారు ఈ ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు జరగలేదు, కావాలని కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక సవాల్ కూడా విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారని ఇదే భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణలు ఇది నిజం అని చెప్పి ఆయన దేవుడు భానుప్రకాష్ గారు సిబిఐ విచారణ కోరుతున్నారు. మాట్లాడండి భానుప్రకాష్ రెడ్డి. ఒకటి, వైవి సుబ్బారెడ్డి గారి సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్ష పార్టీగా మేము స్వీకరిస్తున్నాం. ఎల్లుండి శనివారం వెంకటేశ్వర ఇష్టమైన రోజు చెప్పేది రండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రండి. మేము చంద్రబాబు నాయుడు గారు మేము స్వీకరిస్తున్నాము. రమ్మని చెప్పండి కొండకి, రమ్మని కొండకి పుష్కరంలో స్నానం చేసి అఖిలాన్ని దగ్గర ప్రమాణం చేస్తాము. 5 సంవత్సరాల వెంకటేశ్వర స్వామిని మేము వాడుకోలేదు, వెంకటేశ్వర మేము అవినీతి చేయలేదు. వెంకటేశ్వర స్వామికి ప్రకాష్ రెడ్డి గారు వెంకటేశ్వరస్వామికి నెయ్యి సరఫరాలో లోపాలు ఉన్నాయి, చెప్పుకోమని చెప్పండి. సుబ్బారెడ్డి గారిని వస్తారో ఎంతమంది వస్తారో రమ్మని చెప్పండి. సుబ్బారెడ్డి గారు వస్తారో ఎంతమంది వస్తారో రమ్మని చెప్పండి. మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు, దానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు. మీ సవాల్ స్వీకరిస్తున్నాం. వెంకటేశ్వర భక్తులు అండి, వెంకటేశ్వర భక్తులు. గతంలో వెంకటేశ్వర స్వామి దగ్గర ధర్మకర్తల సభ్యుడిగా పనిచేశాను, రమ్మని చెప్పండి. ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, రమ్మని చెప్పండి. ముఖ్యమంత్రి రావాలా? సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రావాలి. ముఖ్యమంత్రి రావాలా? దేవుడికి సంబంధించినటువంటి ఆహార ప్రసాదాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే మనిషి పుట్టుకు పుట్టాడు ఎవరు చేయడు. అది కూడా మిమ్మల్ని కూడా ఏంది మాట్లాడతారండి? మనిషి పుట్టిక పుట్టినోడు దేవుడితో రాజకీయాలు చేయడు. 5 సంవత్సరాలు మార్చింది జగన్మోహన్ రెడ్డి. పునరుద్ధరణ మార్చింది జగన్మోహన్ రెడ్డి. స్వామివారి దేవస్థానాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చింది
జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? కమిషన్లు తీసుకున్న ఒక్క చైర్మన్ మీ నిమిషం ప్రభుత్వంలో, ఆగండి. టీటీడీ చైర్మన్ గా కమిషన్ తీసుకున్నది మీ ప్రభుత్వంలో, టీటీడీ చైర్మన్ గా కమిషన్ తీసుకున్నది మీ ప్రభుత్వంలో, ఎప్పుడు అలాంటి జరగల. రైట్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. టెస్టులు చేస్తే దాన్ని పరిశీలించి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క నాలెడ్జ్ లేకుండా ఎలా మీ టీటీడీ మెంబర్ అయ్యారు? రైట్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఇక్కడ గత 5 ఏళ్లలో మీ హయాంలో కొన్ని తప్పులు జరిగాయని విజిలెన్స్ నివేదికకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. నేను మీకు అడుగుతున్నా సార్, మీకు అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఎంత తప్పులు జరిగినాయి అంటే దాని మీద ఎంక్వైరీ చేయమంటున్నావు, సిబిఐ వేసుకోమంటున్నావు, ఇంతకంటే ఇంకేం పెద్దది వాళ్ళు ఎంక్వైరీ. నేను అడుగుతుంది ఏంటంటే ఓకే, భానుప్రకాష్ రెడ్డి గారు ఆయన వర్షం చెప్పారు, మీ వర్షం మీరు చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అంటే ఏ ఆధారం లేకుండా, ఏ రిపోర్టు లేకుండా, ప్రమాణాలకు సంబంధించో టెస్టింగ్ సంబంధించో ఎలాంటి ఒక పేపర్ అందకుండానే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ వ్యాఖ్య చేస్తారా? ముఖ్యమంత్రి తిరుమల అపవిత్రం చేశారని, తర్వాత ప్రసాదంలో ఈ జంతుకు వాడుతున్నారని ఎప్పుడు ఏం వ్యాఖ్యానాలు చేసినా మీకు అర్థం అవుతుంది. అసలు మతుండి మాట్లాడుతున్నారా లేదా మతి లేకుండా మాట్లాడుతున్నారా? అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించండి, అసలు నేను ఈ భూమి మీద మొత్తం లేదా ఏది పడితే అది వ్యాఖ్యానాలు. ఇప్పుడు నేను అడుగుతున్నా క్లియర్ గా, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని ప్రమాణం, దేవుడి సాక్షిగా ప్రమాణం ఒకటి, సిబిఐ ఎంక్వైరీ, ఈ రెండింటికి రండి. మేము మా వైవి సుబ్బారెడ్డి గారు వస్తారు, అట్లానే కరుణాకర్ రెడ్డి గారు తీసుకొని వస్తాం. మీరు తీసుకొని వస్తారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఫ్యామిలీని ఇద్దరిని తీసుకొని రండి, దేవుడి సాక్షిగా ప్రమాణం చేద్దాం సార్. అంటే చంద్రబాబు నాయుడు రావక్కర్లేదు, మేము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి అవసరమైతే మేమే వస్తాం. పని మనుషులను లేదా ఇంకోళ్ళని తీసుకొని ప్రమాణం చేస్తారా? చంద్రబాబు నాయుడు ఎలిగేషన్ చేసిన ముఖ్యమంత్రి ఎందుకు రాడు? ఎందుకు దేవుడు అంటే చంద్రబాబు నాయుడు రావాలి, ఖర్జూరపు నాయుడు గారు రావాలి, ఏముందండి ఇవన్నీ? అయ్యా ఏం మాట్లాడుతున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు? ఖర్జూర్ నాయుడు ఆడొస్తాడు, ఆయన లేడు కదా భూమి మీద. భూమి మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా వాస్తవాలు మాట్లాడండి, వెంకటేశ్వర భక్తుడిగా మాట్లాడండి. చేసిన తప్పులు 5 సంవత్సరాలు తప్పు చేయలేదా? తిరుమల క్షేత్రంలో తప్పు జరగలేదు చెప్పండి. కమిషన్లు కరుణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకోలేదా? మీ ఆత్మసాక్షికి చెప్పండి, మీ ఆత్మసాక్షికి చెప్పండి, మీ ఆత్మసాక్షికి చెప్పండి. ఇటువంటి జరగల. ఇదే ప్రమాణం. కరుణాకర్ రెడ్డి గారు కమిషన్ తీసుకోలేదా? ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్ తీసుకోలేదా? కమిషన్ తీసుకోలేదా చెప్పండి. భానుప్రకాష్ గారు విజిలెన్స్ నివేదిక వచ్చింది, అలాగే శ్రీవాణి ట్రస్ట్, ఈ అంశాలన్నిటికి సంబంధించి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడారు, మనం డిబేట్లు కూడా నిర్వహించాము. ఈ రోజు ఇష్యూ వెంకన్న ప్రసాదాన్ని మహాభాగ్యంగా భావించే భక్తులకు సంబంధించి అత్యంత అమితంగా ఇష్టపడే లడ్డు ప్రసాదంకి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి వ్యాఖ్య చేయటం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఒకటి. నెంబర్ 2, అలాంటిది ఏమీ జరగలేదు, మేము ప్రమాణం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము, పర్ఫెక్ట్గా మేము దేవుడితో ఆటలాడలేదని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు, ఏ నివేదిక లేకుండానే, ఏ ఆధారం లేకుండానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడతారని మీరు అంటున్నారు. సిబిఐ విచారణ జరిపించండి, ఈ విషయంలో ఏది తేలుతుందని ఈరోజు వెంకటరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి కిందట ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇదే డిమాండ్ చేశారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకటి, మాకు దీన్ని సిబిఐ అంత పెద్ద సంస్థ విచారణ చేయాల్సిన అవసరం లేదు. అధికారులు కాదు, పూర్తి ఆధారాలన్నీ బయట పెట్టాము. మేము బయట పెడతాము. జరిగిన అరాచకాలు, అవినీతి, అపచారాలు, అరాచకాలు, అవినీతి, అపచారాలు, మళ్ళీ చెప్తున్నా, అరాచకాలు, అవినీతి, అపచారాలు మీద పూర్తి నివేదిక మేము బయట పెట్టాం. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. అందుకని 5 సంవత్సరాలు తప్పు చేశారు కాబట్టి, 5 సంవత్సరాలు తప్పు చేశారు కాబట్టి 11 స్థానాలు పరిమితమయ్యారు. అసలు భగవంతుడి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. క్రిమినల్ రికార్డ్స్, క్రిమినల్ చార్జెస్ ఉన్నాయి, బోర్డు మెంబర్లు వేశారు. ఎలా వేస్తారండి? భగవంతుడి మీద నమ్మకం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? నమ్మకం ఉంటే ఎలా వేస్తాడు? భగవంతుడి మీద నమ్మకం ఉంటే క్రిమినల్ చార్జెస్, సిబిఐ కేసులను ఎలా వేస్తారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ వెంకన్నతో గేమ్స్ ఆడారు, రేపు పొద్దున ఫలితం చూస్తారని మంత్రి డోలా కొద్దిసేపటి కింద ఒక కామెంట్ చేశారు. మీరు చేసిన కామెంట్ మిమ్మల్ని ఉద్దేశించి ఆయన కూడా అదే అంటున్నాం.
దేవుడితో ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. చేస్తున్న వాళ్ళకి పుట్టగతులు లేకుండా రేపు పోతారు. ఇప్పుడు నిజంగా మేము అట్లా చేస్తే 20 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో మీరు అన్నగా మాకే అవుతుంది. లేదంటే వాళ్ళకైతే దాన్ని ఒప్పుకుంటారా? వాళ్ళు ఆరోపణలు చేశారు ఆ రోజైనా. ఎందుకంటే ఇప్పుడు దేవుడి సాక్ష్యం ప్రమాణం చేయడానికి రావట్లేదు. అడ్డం పెట్టుకొని నేను భగవంతుని పెట్టుకొని రాజకీయం చేస్తే మేము రాజకీయం చేసిన అవసరం లేదు. రాజకీయాలు చేసిన అవసరం లేదు. రాజకీయాలు చేసిన అవసరం మాకు లేదు. రైట్ రైట్. ఓకే భానుప్రకాష్ గారు, ఎందుకు సార్ అడ్డంగా రోజు అబద్ధాలు భానుప్రకాష్ గారు, వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు, మీ ఆరోపణలు, మీరు ఇచ్చిన వివరణలు ఇవన్నీ ఒక్క నిమిషం పక్కన పెడతాం. స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కామెంట్ చేయడం అనేది ఇట్ బికెమ్ ఏ బిగ్ ఇష్యూ. నేషనల్ వైడ్ కూడా ఇష్యూ అయిపోయింది. చివరికి జాతీయ మీడియా ఛానల్ కూడా ఈ అంశాన్ని పెద్ద అంశంగా మారుస్తున్నాయి. ఎందుకంటే లార్డ్ బాలాజీ అని వాళ్ళు పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి అంటే మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆరాధ్య దైవం. ఇలాంటి ప్రసాదం సంబంధించి చేసిన వ్యాఖ్య కాబట్టి దానికి సంబంధించిన రిపోర్టు అనేది బయట ఎప్పుడు పెడతారు, దీనికి స్పష్టమైన వివరణ కూడా కావలసిన అంశం ఉందనేది చర్చ జరుగుతోంది. లేదు నివేదిక ఉందని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ అంటున్నారు. మీరు కూడా నివేదిక లేకుండా, రిపోర్ట్ లేకుండానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడతారని మీరు కూడా అంటున్నారు. వెల్ అండ్ గుడ్. అది ఎప్పుడు బయటపడతారు? ఇంకా అది బయటపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు కదా. ఈ వివాదానికి ఒక పులి స్టాప్ పడుతుంది. ఖచ్చితంగా మేము మాట్లాడతామని ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడి ఆ రిపోర్ట్ తెప్పించుకుంటాం. తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు బహిర్గతం చేస్తాం. ఎందుకంటే వారి మీదుగా దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు. వారి మీదుగా దాచిపెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఏంటంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం రిపోర్ట్ అక్కడికి పోయింది. రిపోర్ట్ అక్కడికి పోయింది. రిపోర్ట్ అక్కడికి పోయింది. మీకు నాకు పంపిరు కదా. వెంకరెడ్డికో ఖచ్చితంగా ఉందంటున్నారు. చూద్దాం ఈ రోజు సాయంత్రం చేస్తారేమో. సార్ సతీష్ గారు ఎంత దారుణం అంటే వీళ్ళ జీవితం మొత్తం ఇంతే. ఆరోపణ చేయటం మళ్ళీ పారిపోవటం, ఆరోపణ చేయటం పారిపోవటం. సిబిఐ ఎంక్వైరీ అంటే అవసరం లేదంట. నరేంద్ర మోడీ గారు నేను అంటున్నా సిబిఐ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పింక్ డిమాండ్ అని మీరు ఆరోపణ చేశారు. ఏమైనా బయట పెట్టారా? చాలా సీరియస్ ఇష్యూ. సీరియస్ గా ఉన్నటువంటి ఇష్యూలో మేము దేనికైనా ఆరోపణ చేశారు. 2 కోట్ల రూపాయలు దేవుడి దగ్గర సిద్ధమంటే రారంట. ఓకే లేదు సిబిఐ ఎంక్వైరీ ఏమంటే ఎయిరంట. ఓకే మరి ఎక్కడ రిపోర్ట్ చూపించనంటే మేము అడుగుతాం. వస్తామని చెప్తుంటే మీ స్థాయికి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు. మేము సరిపోతాం. వైవి సుబ్బారెడ్డి స్థాయికి చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు. పిలిస్తే ముఖ్యమంత్రి అవసరం లేదు. వెంకటరెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు. అయితే భానుప్రకాష్ రెడ్డి గారు చర్చను ముగించే ముందు, అంటే గతంలో ఇలా జరిగింది అంటున్నారు కాబట్టి గతంలో ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొంత ఆలోచించే పరిస్థితి. ఇక ముందు లడ్డూ ప్రసాదం తినాలంటే కూడా కొందరు ఆలోచించే పరిస్థితి. ఆ ప్రమాదం లేదంటారా? భానుప్రకాష్ రెడ్డి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఆవు నెయ్యితో శ్రీవారి ప్రసాదాలు తయారు చేస్తున్నాము. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. భక్తులు ఎవరు ఆందోళన ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఇప్పుడు శ్రీవారి ప్రసాదాలు చేస్తున్నాము. వాళ్ళు కావాలంటే వచ్చి తనిఖీ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు నెయ్యిని కాబట్టి వైసీపీ వాళ్ళు ఎన్డీడీబీ ల్యాడ్కి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించమని చెప్పండి. ల్యాబ్ టెస్ట్ చేసుకోమని చెప్పండి. నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఇప్పుడు మేము సప్లై చేసే నెయ్యి కాబట్టి మేము వాళ్ళకి ఇస్తాము. ల్యాబ్కి పంపించుకోమని చెప్పండి. మీకు కూడా అట్లాంటి ఏమైనా వచ్చిందా? లేదంటే ఇప్పుడు మేము ఆరోపణ చేసింది వాళ్ళ. ఇప్పుడు మేము కాదు సార్, ఇప్పుడున్న ప్రసాదంలో ఇది కలిసిందని మేము ఆరోపణ చేసాం. మేము ఆరోపణ చేసాం సతీష్ గారు. ఇప్పుడున్న దాంట్లో బ్రహ్మాండంగా ఉంది. మీరు చెక్ చేసుకోండి. ఆరోపణ చేసింది పనికి మాలిన ఆరోపణ చేసింది పనికి మాలిన ముఖ్యమంత్రి. దాంతో పాటు మీరు బోర్డు మెంబర్ గా పనిచేస్తారు. కనీసం తిరుపతి మంత్రులు కూడా మాట్లాడారు. ఈ రోజు మంత్రులు కూడా మాట్లాడారు కాబట్టి చూద్దాం మరి ఆ రిపోర్ట్ ఏమైనా ఉందా, నిజంగా రిపోర్ట్ ఆధారం లేకుండా. నేషనల్ వైడ్ ఇష్యూ అయింది కాబట్టి చూద్దాం ఇంకా ఈ రోజు సాయంత్రం రేపు ఇంకా ఏం జరగబోతుంది.